అభినందనలు. విషయం అయితే శ్రీని గారు చెప్పారు. నేను చెప్పాల్సినది ఏంటంటే, మనం నేషనల్ గేమ్స్ అంటే ప్రపంచ లెవెల్లో ఇతర దేశాల్లో గట్రా జరుగుతున్నాయి. వాటిల్లో చూస్తే మనం జనాభాలో కొన్ని ఇంచుమించు నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశం ఆ పతాకాల పట్టికలో మాత్రం 4లోనో 5లోనో 6లోనో ఉంటుంది. ఇంత జనాభా ఉన్న దేశం నుంచి మరి క్రీడాకారులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి దానికి మనం సీఎం గారు ప్రోత్సాహం ఇచ్చి మన స్టేట్ నుంచి తయారు చేయాలన్న కోరిక మీద ఆయన బహుశా ఇది పెట్టుండొచ్చు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇండియా లెవెల్లో ఎవరికి వాళ్ళే ఇలా తయారు చేస్తే మీరు వీటిలో మంచి ప్రావీణ్యం సంపాదించి నేషనల్ గేమ్స్కి ప్రపంచ లెవెల్లో వెళ్ళి మన దేశానికి మంచి పతాకాలు నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్ దుర్గాప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, రావులపాలెం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అలాగే జడ్పీటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీ సభ్యులు, ఇంకా గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారండి. ఇందులో గ్రామంగా ఈ ఆడుదాం ఆంధ్రలో భాగంగా 5 గేమ్లు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో ఈ 5 కార్యక్రమాలు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మనకి రావులపాలెం గ్రామ పంచాయతీ 5 సచివాలయాలు కలవు. 5 సచివాలయ పరిధిలో కూడా ఈరోజు అంటే 26వ తారీఖు లాంఛనంగా ప్రారంభం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 5 సచివాలయ పరిధిలో కూడా కబడ్డీ జరుగుతుంది. అలాగే రేపు 27వ తారీఖున మన జూనియర్ కాలేజీలో కూడా క్రికెట్ సచివాలయం 1కు సంబంధించి, అలాగే 28వ తారీఖునేమో బ్యాడ్మింటన్, అలాగే 29న ఖోఖో, నెక్స్ట్ 30వ తారీఖునేమో వాలీబాల్, ఇలాగా మొత్తం 5 గేమ్స్ జరుగుతాయి. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ముఖ్య ఉద్దేశం గ్రామంలో గల క్రీడాకారులను నైపుణ్యం పెంపొందించి వాళ్ళ మానసిక వికాసానికి ఉత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ ముఖ్యమంత్రి వారు, మరి మన గౌరవ శాసనసభ్యుల వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ కార్యక్రమం చేపట్టడం ఆదించారు. దాని ప్రకారం వాళ్ళ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. దీనిలో భాగంగా మొత్తం 46 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ముందుగా గ్రామ స్థాయి, తర్వాత గ్రామ స్థాయిలో నెగ్గిన తర్వాత మండల స్థాయి, మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి, జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమం నిర్వహణ జరిగి మొత్తం సుమారు 12 కోట్లు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో గల అందరూ ఉత్సాహవంతులైన యువత యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి మన గ్రామ స్థాయిలోనే క్రీడాకారులను తయారు చేసే ఒక మంచి ఉద్దేశమైన కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా పాల్గొని కార్యక్రమం జయప్రదంగా అందరినీ కోరి ప్రార్థించున్నాం సార్. నమస్కారం.